ప్రమాదంలో ఇప్పటికే 17 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. కాసేపట్లో మృతదేహాలకు పోస్ట్ మార్టం కూడా నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, చార్మినార్ వద్ద అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఆమెని ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారుగా 17 మంది ఈ అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. అయితే ముందుగా వీరందరినీ ఆసుపత్రికి తరలించిన తర్వాత చికిత్స కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోయారు. ముందుగా సుమారుగా 8 మందిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం లోపలికి వెళ్ళి చూడగా మరికొంతమంది అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిని కూడాను ఆసుపత్రికి తరలించారు. ఇలా సుమారుగా 17 మందిని ఆసుపత్రికి తరలించిన తర్వాత వారందరినీ నగరంలో ఉండేటటువంటి 5 ప్రధాన ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించేటటువంటి ప్రయత్నం చేశారు. సో అప్పటికే తీవ్రమైనటువంటి కాలిన గాయాలు కావడంతో పాటు మరోవైపు అపస్మారక స్థితిలో ఉన్న వారంతా కూడా అప్పటికే మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంతమంది, ఆ తర్వాత ఘటనా స్థలంలోనే కొంతమంది మరణించారు. అయితే అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఆ ప్రమాద స్థలంలో కంప్రెషర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. దీంతో చాలా మందికి కూడా కాలిన గాయాలు అయ్యాయి. చాలా తీవ్రంగా కాలిన గాయాలు అయ్యాయి. కంప్రెషన్ పేలినటువంటి సమయంలోనే 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 14 మందిని కూడా సమీపంలో ఉండేటటువంటి వివిధ ఆసుపత్రులకు తరలించారు. అయినప్పటికీ కూడాను చికిత్స పొందుతూ వారంతా కూడా మరణించారు. ప్రధానంగా షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం అంటూ కూడా ప్రజెంట్ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. ఫైర్ సిబ్బంది అదే చెప్తున్నారు. ఇంతకుముందు ఫైర్ డీజీ కూడా మాట్లాడారు. ఆయన కూడాను ఈ యొక్క ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణమై ఉండొచ్చు అంటూ కూడా వారు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత ఉదయం 6 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందింది. 15 నిమిషాల వ్యవధిలోనే తాము ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నామంటూ కూడా ఫైర్ డీజీ చెప్తూ ఉన్నారు. అయితే అందరినీ రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలించేటటువంటి ప్రయత్నంలో లోపలికి వెళ్ళినప్పుడు సుమారుగా 17 మంది గాయాల పాలైన వాళ్ళతో పాటు 4గురిని రెస్క్యూ చేశామంటూ కూడా చెప్పారు. అంటే సుమారుగా ఆ సమయంలో 21 మంది లోపల ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అంటే 17 మందిని రెస్క్యూ చేసి, అంటే వారందరూ 17 మందిని గాయాల పాలైన వాళ్ళని వివిధ ఆసుపత్రికి తరలించిన తర్వాత 4గురిని మాత్రం సేఫ్గా బయటికి తీసుకురాగలిగారు. వారందరినీ కూడా ల్యాడర్ సహాయంతో ఈ 4గురిని బయటికి తీసుకొచ్చారు. సో మొత్తానికి మనం చూపిస్తున్నటువంటి అగ్ని ప్రమాదం సంభవించినటువంటి బిల్డింగ్ G+2గా తెలుస్తుంది. కానీ బయట నుంచి చూస్తే కేవలం ఇది G+1 అంటూ మాత్రమే తెలుస్తుంది. కానీ ఇది G+2 బిల్డింగ్. కింద భాగంలో మొత్తం అంతా కూడా వ్యాపార సముదాయాలు ఉంటాయి. ఆ తర్వాత పై భాగంలో మొదటి, ఆ తర్వాత 2వ అంతస్తులు సుమారుగా 4 కుటుంబాలు నివాసం ఉంటాయి. ఈ 4 కుటుంబాలు కూడా అంతా సమీప బంధువులే. వారంతా కూడా ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వారే. అయితే వేసవి సెలవుకు వచ్చినటువంటి వారు ఇందులో మృత్యువాత పడడం అనేది అత్యంత బాధాకరం అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరంతా కూడా రాజస్థాన్ తదితర ప్రాంతాలకు సంబంధించిన వారు. ఇక్కడే వచ్చి ఆభరణాలు తయారీ పనులు చేస్తూ ఉంటారు. సో ఇదే సమయంలో ఈ యొక్క బిల్డింగ్లో ఉంటూ ఇక్కడే నివాసం ఉంటూ ఈ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇక వీరి కుటుంబం మొత్తం ఇక్కడ ఉండడంతో పాటు పిల్లలు, తర్వాత ఇతర కుటుంబ సభ్యులు కూడా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇదే సమయంలో వీరంతా కూడా రాత్రి నిద్రించిన తర్వాత ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో వీరంతా కూడా పడుకుని ఉండడంతోనే ఇంకా ప్రమాద తీవ్రత పెరిగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ కొంచెం 8-9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా వారంతా మెలుగు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రమాదం జరిగిన వెంటనే కిందకు వచ్చేటటువంటి అవకాశం ఉండేది. కానీ వారంతా కూడా నిద్రలో ఉన్నారు. ఇంకా అప్పుడు ఎవరు కూడా మెలుగుతో లేనటువంటి పరిస్థితి. అగ్ని ప్రమాదం సంభవించిన విషయం కూడా చాలాసేపటి తర్వాత వాళ్లకు తెలిసింది. బయట వ్యక్తులు చూసిన తర్వాత ఆ లోపల పొగ కమ్ముకుంటున్నటువంటి సందర్భంలోనే వాళ్ళకు తెలిసింది. సో అయినప్పటికీ కూడా బయటకు వచ్చేటటువంటి మార్గం లేదు. నేను చూపిస్తున్నటువంటి ఈ డోర్ ఏదైతే ఉందో ఇదే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ. లోపలికి వెళ్ళడానికి ఇదే, బయటికి రావడానికి కూడాను ఇదే. ప్రధానంగా ఇదంతా కూడా షాప్స్ మన పక్కన చూస్తున్నారు. కానీ పైన కూడాను లోపలికి వెళ్ళడానికి కేవలం ఇదొక్క మార్గాన్ని ఉంచుకున్నారు తప్ప వేరే ఎక్కడా కూడా బయటికి రావడానికి మార్గం లేదు. సో ఇదే నేపథ్యంలో ఈ మార్గం గుండా బయటికి రావడానికి ప్రయత్నం కొనసాగించినప్పుడు సరిగ్గా ప్రధానమైనటువంటి మార్గంలోనే పెద్ద ఎత్తున మంటలు వస్తూ ఉన్నాయి. మరోవైపు అదే సమయంలో పొగ కూడా దట్టంగా కమ్ముకుంది. కాబట్టి ఆ మార్గం గుండా బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. సో వీరంతా కూడా పైకెక్కి ప్రాణాలు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అలా 4గురు బయటికి రాగలిగారు. మిగతా వాళ్ళంతా కూడా లోపలే చిక్కుకున్నారు. అయితే బయటకు వచ్చేటటువంటి ప్రయాణంలో కొంతమంది గాయాల పాలైతే కంప్రెషన్ పేలినప్పుడు మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. సో ఇలా ఏకంగా 17 మంది ఇటీవల కాలంలో హైదరాబాద్లో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదాల్లో ఇది అతిపెద్దది. వాస్తవానికి చెప్పాలంటే అగ్ని ప్రమాద తీవ్రత తక్కువే, వాస్తవానికి దట్టమైనటువంటి అలుముకున్న పొగ కూడా తక్కువే. కానీ ఇక్కడ కంప్రెషర్ పేలడంతోనే ఏర్పడినటువంటి ప్రాణ నష్టం చాలా ఎక్కువ అంటూ కూడా చెప్పుకోవచ్చు. మంటలను అయితే మాత్రం చాలా త్వరగానే అదుపు చేయగలిగారు. తర్వాత కమ్ముకున్నటువంటి పొగను కూడా చాలా త్వరగానే అదుపు చేయగలిగారు. కానీ ఈ కంప్రెషర్ పేలడంతోనే జరగాల్సినటువంటి తీవ్రమైన నష్టం జరిగింది. ఆ కంప్రెషర్ పేలడంతోనే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా అవుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ప్రమాదం సంభవించిందో కంప్రెషన్ పేలిన తర్వాత చాలా మంది శరీర భాగాలకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి.
60 నుంచి 70% కాలిన గాయాలయ్యి కొంతమంది అపస్మారక స్థితిలో ఉంటే మరికొంతమంది మాత్రం అదే సమయంలో ఆ కాలిన గాయాలతో ఆహాకారాలు చేశారు. సో వారందరినీ కూడా రక్షించి బయటికి తీసుకొచ్చినప్పటికీ కూడాను ఎవరు కూడా ప్రాణాలతో మిగిలినటువంటి పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు. బయట అంబులెన్స్లు కూడాను చాలా ఎక్కువ సంఖ్యలో మోహరించి ఉన్నటువంటి సందర్భం. ఉదయం నుంచి కూడా సుమారుగా 10 నుంచి 15 అంబులెన్స్లు ఇక్కడ ఉంచారు. క్షతగాత్రులందరినీ కూడా ఆయా అంబులెన్స్లు తీసుకుని వెళ్లారు. సో ఇప్పుడు ప్రజెంట్ దట్టమైనటువంటి పొగ కమ్ముకున్నటువంటి పొగ మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. మంటలు తీవ్ర తగ్గినప్పటికీ కూడా లోపల మాత్రం అణువణువు ప్రతి చోట కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది గాలిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అన్న అంశాల గురించి కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. 5DG దగ్గరుండి ఈ యొక్క అంశాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. కేవలం 5DG మాత్రమే కాదు, మంత్రులు పొన్నం ప్రభాకర్ వచ్చారు, ఆ తర్వాత